నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ విద్య. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల కంటే ముందు మొదటి విడత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అనంతరం ప్రభుత్వం మారాక ఆ పథకానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము అసలు ఏ విధంగా కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు అనే విధంగా కూడా చాలామంది తమ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా తాజాగా హుజూరాబాద్లో కొన్ని నిరసనలు కూడా చూసాము, అరెస్టులు కూడా చూసాము. అయితే మనతో పాటు దాని మీద మాట్లాడడానికి దళిత బంధు లబ్ధిదారులు మనతో ఉన్నారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, మరి ఎందుకంటే ఒక పథకాన్ని పూర్తిగా మరి దాన్ని తీసేశారా, ఉందా లేదా, మరి లబ్ధిదారులకు రెండో విడత ఎప్పుడు పడతాయి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారా? మాది హుజూరాబాద్ నియోజకవర్గం. నేను దళిత బంధు రెండో విడత రాని లబ్ధిదారుని. అయితే గత ప్రభుత్వం మా నియోజకవర్గంలో 18,000 పైచీలకు లబ్ధిదారులకు 9,90,000 రూపాయలు మా ఖాతాలో జమ చేసింది. అందులో భాగంగా మొదటి విడతలో భాగంగా మాకు రీటైల్కి సంబంధించి 5 లక్షల రూపాయలు షాపుల కొరకు వ్యాపారం కొరకు ఇచ్చింది. దాని తర్వాత రెండో విడత ప్రారంభం అయిన తర్వాత మన రాష్ట్రంలో సాధారణ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందనే ఆలోచనతో కొన్ని రోజులు వేచి చూసినాం. అయినా కూడా ఈ పథకంకు సంబంధించి నాయకులు కానీ అధికారులు కానీ ఎక్కడ ఏ విధంగా కొనసాగింపు చర్యగా ఎవరు మాకు ప్రకటన చేయకపోవడం వల్ల మేము లబ్ధిదారులం కొంతమంది ప్రాపర్ ఛానల్గా మండలాల్లోనైతేనేమి ఎంపీడీఓలను, మున్సిపల్ పరిధిలోనైతే కమిషనర్లను కలిసి వినతి పత్రాలు, అదేవిధంగా ఆర్డీఓ కానీ కలెక్టర్ గారికి కానీ రాజకీయ నాయకులను మా జిల్లా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారిని కానీ ఈ విధంగా అనేక సార్లు కలిసిన ఈ పథకం మీద వాళ్ళు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలా మేము శాంతియుతంగా అధికారులకు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్న క్రమంలో ఈ కొంచెం దళిత బంధు లబ్ధిదారులు అందరూ ఏకమై ఒక వ్యవస్థగా మేము ఒక దళిత బంధు సాధన సమితిగా ఏర్పడడం జరిగింది. అయినప్పటికీ సామరస్య కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ప్రజావానికి కరీంనగర్కి వెళ్తున్న క్రమంలో మమ్మల్ని అక్రమ అరెస్టులతో పాటు అనేక కేసులు చేసిన సందర్భాలు ఉన్నవి. అదేవిధంగా మాకు సంబంధించి ఎవరు మాట్లాడకపోవడం, మేమందరం సాధారణ లబ్ధిదారులుగా దళితులుగా మిగిలిపోయినాం. మొన్న నవంబర్ నెలలో మాకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు మద్దతు ప్రకటిస్తే మా సమస్య మీద మాట్లాడిన ఆ క్రమంలో జరిగిన ఆ విషయాలు మీ అందరికీ తెలిసిందే. అక్కడ పెద్ద ధర్నా కార్యక్రమంలో లాఠీచార్జ్ చేయడం, అక్రమంగా అరెస్ట్ చేయడం, అనేక మందిని కొట్టడం, మా దళిత బంధు లబ్ధిదారులందరినీ ఇష్టమున్నట్టు కొట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, అయ్యా మాకు ఇంకా రెండో విడత 5,000 పైచీలకు లబ్ధిదారులకు రావాల్సి ఉంది. మా అకౌంట్లో 4,90,000 రూపాయలు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి ఏ రకంగా కూడా ఆర్థిక భారం అనేది లేదు. ఆల్రెడీ మా అకౌంట్లో పైసలు ఉన్నాయి. కానీ మీరే ఆ పథకం మీద, మా డబ్బుల మీద బ్యాంకులో మీరు ఫ్రీజింగ్ పెట్టి మాకు పథకాన్ని గ్రౌండింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారు. దయచేసి మీకు అనేక రకాలుగా విన్నవించుకున్నాం. లేదా మీరు ఈ స్కీమ్ను, ఈ పథకాన్ని ఇస్తారా ఇవ్వరా మీరు చెప్పండి. రానున్న రోజులలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి ముందే ఈ పథకం మీరు తేల్చి చెప్పండి. ఆ తర్వాత సాధారణ స్థానిక సర్పంచ్ ఎలక్షన్లనే ఎజెండాగా చేస్తూ మేము జిల్లాలో ఉన్న దళితులందరినీ ఏకం చేస్తూ మీకు తగిన బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా మా సమస్య మీద స్పందించి ఈ ఎలక్షన్స్కు ముందే ప్రకటన చేసి దళితులకు ఆర్థికంగా మా వ్యాపారాలు చేసుకొని మా అభివృద్ధికి కారణం కావాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మీరు మా ఆగ్రహానికి గురికాక తప్పదు. సర్పంచ్ ఎలక్షన్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నా. జై భీమ్.